సో, లాస్ట్ క్లాస్‌లో మీరు సీఎస్ఎస్‌కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ఇవన్నీ చూసాం గదా! యానిమేషన్, కీ ఫ్రేమ్‌వర్క్స్ ఇవి. సో, ఈ క్లాస్‌లో మనం సీఎస్ఎస్‌లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్స్ యొక్క థియరీ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. అండ్ మనం బూట్‌స్ట్రాప్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు కూడా చూద్దాం. హ్మ్. సో, సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్. సీఎస్ఎస్ అనేది ఏంటి? క్యాస్కేడ్ స్టైల్ షీటింగ్. దీన్ని మనం దేనికి యూజ్ చేస్తున్నాం? హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ అపీల్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైలింగ్‌కి ఈ సీఎస్ఎస్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. సో, మనం ఇప్పటి వరకు చూసిన సీఎస్ఎస్‌లో ఎలాగా మనం ప్రతి ట్యాగ్ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకొని, వాటికి ప్రాపర్టీస్ అవి అప్లై చేసి, మనకి నచ్చిన కలర్‌లో మాన్యుయల్‌గా చేయాల్సొచ్చేది. బట్ అలా చేయడం అనేది చాలా టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అనమాట. నార్మల్ బేసిక్ వెబ్‌సైట్ కనుకోండి, మనకి సరిపోయేది. బట్ ఒకవేళ హ్మ్. లైక్ ఇలాంటి వెబ్‌సైట్ అయితే గనక హ్మ్. హ్మ్. చూడండి. ఇప్పుడు ఇక్కడొక వెబ్‌సైట్ ఉంది మనకి. చూడండి. ఇందులో మనకి ఇది ఎంత యూజర్ ఇంటర్‌ఫేస్‌గా ఉంది. చూడండి. ఈ ప్యానెల్ మూవ్ గాని, నేనిక్కడ మౌస్ మూవ్ చేస్తుంటే, నా మౌస్ మూవ్‌మెంట్‌కి తగ్గట్టు ఈ కర్సర్ ఇది మూవ్ అవ్వడం కానీ, అండ్ ఇలాగ రావడం, అండ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ మూవ్ అవ్వడం. చూడండి. ఇలా ఈ స్క్రోలింగ్ ఎఫెక్ట్స్ రావడం గాని, వీటన్నిటిని మనం సీఎస్ఎస్ షీట్‌లో చేయాలంటే ఎంత కోడింగ్ ఉంటుందో చూడండి చూపిస్తాను. చూడండి. ప్రతి ఆహ్, ఏవైతే ట్యాగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటికి మనం సీఎస్ఎస్ ఇలాగే చేసుకుంటూ వెళ్తే మనకి ఏకంగా జస్ట్ ఆ ఒక్క ఇంటరాక్టివ్ వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికే లైక్ 1300 లైన్స్ పట్టింది. సో, ఇంత లైన్ ఆఫ్ కోడ్ అనేది ఒక పర్సన్ చేయడం ఇంపాసిబుల్. ఒక పర్సన్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో, మల్టిపుల్ టీమ్స్ దాని మీద వర్క్ చేయాలి. అండ్ అలా వర్క్ చేసిన టీమ్స్ అందరూ సింక్‌లో వర్క్ చేయాలి. యూజర్ ఇంటర్‌ఫేస్ ఎవరైతే క్రియేట్ చేసారో ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్స్ ఉండాలని అందరూ వాళ్ళు ఒక ఫిక్స్‌డ్ దీని మీద ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఫిగ్మా స్క్రీన్స్ ఏవైతే డిజైన్ అవి జరుగుతున్నాయో వాటికి ఇంక్లైన్డ్‌గా ఈ వెబ్‌సైట్స్ అన్నవి డిజైన్ చేయాలి. సో, ఇక్కడ మనకి చాలా టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. సో, ఈ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్‌ని రెడ్యూస్ చేయడానికే మనం డిజైన్ చేసింది ఈ సీఎస్ఎస్ వర్క్ ఫ్రేమ్స్ అనమాట. ఈ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ అనమాట. సారీ వర్క్ ఫ్రేమ్ అన్నాను. సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ అనమాట. సో, సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ అన్నవి అసలు ఏంటి అంటే, ఇవి ఆల్రెడీ ప్రీ రిటన్ లైబ్రరీస్. లైక్ ఇప్పుడు మీరు చూసారు. ఒక వేరియబుల్‌లో మన లాస్ట్ క్లాస్‌లో మనం చూసాం. ఒక వేరియబుల్ అనేది ఎలా క్రియేట్ చేసాము? ఒక ప్రాపర్టీ ఒక ప్రాపర్టీ గాని, ఆ ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ గాని, ఆ వేరియబుల్‌లో స్టోర్ చేసేసి, స్టోర్ చేసిన వేరియబుల్‌ని ప్రతిసారి యూజ్ చేసుకున్నాం. ఆ వాల్యూ డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేయక్కర్లేకుండా. అలాగే ఈ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్‌లో కూడా మనము డైరెక్ట్‌గా కొన్ని ఫంక్షన్స్ అనేవి రాసేస్తామనమాట. ఆల్రెడీ ఈ ఫ్రేమ్‌వర్క్స్‌లో డిజైన్ చేసేసి ఉంచుతారు. సో, మనం ప్రతిసారి మాన్యుయల్‌గా అంతంత కోడ్ రాయక్కర్లేకుండా సింపుల్‌గా ఈ ఫ్రేమ్‌వర్క్‌లోనే ఒక ఫంక్షనాలిటీని కాల్ చేస్తే, ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయేలాగా డిజైన్ చేసామనమాట.
సో, ఈ సీఎస్ఎస్‌లో డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. బూట్ స్ట్రాప్ అని, బూమా అని, ఫౌండేషన్ అని, ప్యూర్ అని, సెమాంటిక్ యూఐ అని, మెటీరియలైజ్ అని, ఇంకా టెయిల్‌విండ్ సీఎస్ఎస్ అని డిఫరెంట్ సీఎస్ఎస్ ఉన్నాయన్నమాట. సో, ఇలా ఈ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేయడం వల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎఫిషియన్సీ. సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుందన్నమాట. ఎందుకు అంటే లెస్ కాంప్లెక్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. అండ్ మోర్ ఎఫిషియంట్ వేలో డేటా అనేది పెర్ఫార్మ్ చేయగలదు. 1000 లైన్స్ ఆఫ్ కోడ్‌ని రీడ్ చేయడం కంటే, ఈ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేసుకొని మనం రాయడం వల్ల ఆ 1000 కాస్త ఒక 700, 600కి తగ్గింది అంటే, ఆ 600 లైన్స్ ఆఫ్ కోడ్‌ని రీడ్ చేయడం ఇంకా ఫాస్ట్‌గా పాసిబుల్ అవుతుందనమాట. సో, దీనివల్ల సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ స్క్రాచ్ నుంచి రాయక్కర్లేదు మనం. నెక్స్ట్ వచ్చేసి బెటర్ రెస్పాన్సివ్ డిజైన్ ఉంటుందనమాట. మేబీ మాన్యుయల్‌గా మనం ప్రాపర్టీ అప్లికేబుల్ చేసే టైంలో మనం ఇచ్చే మనం అక్కడ పిక్సెల్స్ వాల్యూస్ ఇచ్చేయొచ్చు. లైక్ యాక్సిడెంటల్లీ. అండ్ ప్రాపర్ రెమ్ వాల్యూస్ ప్రొవైడ్ చేయకపోవచ్చు. లేదా మర్చిపోవచ్చు. అలాగా మన వల్ల జరిగే చిన్న చిన్న ఎర్రర్స్ వల్ల రెస్పాన్సివ్‌నెస్ అనేది అంత ఎఫెక్టివ్‌గా ఉండదనమాట. బట్ ఈ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవడం వల్ల ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి కాబట్టి, మనకి మోర్ రెస్పాన్సివ్‌నెస్ ప్రొవైడ్ అవుతుందనమాట. ఐ మీన్ కంపేర్డ్ టు ది మాన్యుయల్ లేబర్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి బెటర్ క్రాస్ బ్రౌజర్ కంపాటిబిలిటీ. అన్ని బ్రౌజర్స్ మీద బ్రేవ్ అయి ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉండొచ్చు, క్రోమ్ ఉండొచ్చు. ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్ ఉన్నా సరే ఆ బ్రౌజర్స్ అన్నిటికి క్రాస్ కంపాటిబుల్‌గా సీఎంఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ అనేవి డిజైన్ చేశారనమాట. కస్టమైజేషన్. మనకి నచ్చినట్టు మనం డిఫరెంట్ వేస్‌లో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చనమాట ఈ ఫ్రేమ్‌వర్క్స్‌లో. అండ్ కమ్యూనిటీ సపోర్ట్. కమ్యూనిటీ సపోర్ట్ అనేది లార్జ్ బేస్ అనేది అవైలబుల్ ఉందనమాట. అండ్ ఆహ్, లైక్ మనకి ఈ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ ఎలా యూజ్ చేసుకోవాలి? లేదా ఏదైనా డౌట్ ఉన్నా సరే డైరెక్ట్‌గా మీరు ఆ ఫ్రేమ్‌వర్క్ యొక్క పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ ఉన్న కమ్యూనిటీతో కాంటాక్ట్ అయితే అక్కడ చాలామంది అవైలబిలిటీ ఉంటారు కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకరు మీ డౌట్ సాల్వ్ చేసే ఛాన్సెస్ అనేది అవైలబిలిటీ ఉంటుందన్నమాట. కంపేర్ టు ది క్లోజ్డ్ సోర్స్. ఈ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ అనేవి చాలా మటుకు ఓపెన్ సోర్స్ ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి బూట్‌స్ట్రాప్. బూట్‌స్ట్రాప్ అనేది చాలా పాపులర్ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్. ట్విట్టర్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఇది మీరేదైతే గ్రిడ్ సిస్టమ్ చూసారో సీఎస్ఎస్ డిస్‌ప్లే గ్రిడ్ అని చెప్పి నంబర్ ఆఫ్ గ్రిడ్ బాక్సెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనం అని చెప్పి. సో, ఈ సి ఈ బూట్‌స్ట్రాప్‌లో మనం ఐ మీన్ చాలా పెద్ద గ్రిడ్ బాక్సెస్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. నార్మల్ సీఎస్ఎస్ దాంట్లో మనం 4 ఆర్ 5 చేసుకున్నాము. బట్ ఈ బూట్‌స్ట్రాప్ గనక యూజ్ చేసుకుంటే ఈజీగా మనం 12 కాలమ్ గ్రిడ్ బేస్‌ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుందనమాట. అండ్ ఇందులోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపప్స్‌కి సంబంధించింది, డ్రాప్ డౌన్స్, నావిగేషన్ మెనూకి ఇంకా కొన్ని చిన్న చిన్న జావా స్క్రిప్ట్ ఎలిమెంట్స్‌కి సంబంధించిన బేస్ స్క్రిప్ట్స్ అన్నీ ఈ ఫ్రేమ్‌వర్క్‌లో డైరెక్ట్‌గా అవైలబిలిటీ వచ్చేస్తాయన్నమాట. సో, మనం జస్ట్ ఆ ఫైల్స్‌ని కాల్ చేసుకోవడం మన ప్రోగ్రామ్‌లోకి హెచ్‌టీఎంఎల్ దాంట్లోకైనా, సీఎస్ఎస్ దాంట్లోకైనా హెచ్‌టీఎంఎల్ దాంట్లోకి అండ్ వాటి యొక్క ఫంక్షనాలిటీని యుటిలైజ్ చేసుకోవడం అనమాట. వీటి యొక్క ఈ బూట్‌స్ట్రాప్ యొక్క కీ ఫీచర్ ఏంటి అంటే, ఇది బెటర్ రెస్పాన్సివ్ గ్రిడ్ సిస్టమ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ ప్రీ డిజైన్డ్ యూఐ కాంపోనెంట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ప్రతి బ్రౌజర్‌కి ఇది కంపాటిబుల్‌గా ఉంటుంది. అండ్ జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ కూడా ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్‌తో మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. ఆహ్, ఇక్కడ మనకి బూట్‌స్ట్రాప్ అన్నది ఆహ్, ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్స్ మనం వర్క్ చేస్తున్నామో దానికి ఐడియల్. ఎందుకు అంటే దాని యొక్క ఎగ్జిక్యూషన్ స్పీడ్ అవ్వచ్చు. డిఫరెంట్ రెస్పాన్సివ్‌నెస్ అవ్వచ్చు. డిఫరెంట్ బ్రౌజర్స్‌తో కంపాటిబుల్ అవ్వచ్చు. అన్నిటికంటే బెటర్ ఈ బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెయిల్‌విండ్ సీఎస్ఎస్. ఈ టెయిల్‌విండ్ సీఎస్ఎస్ అనేది ఇంకొక ఫ్రేమ్‌వర్క్. ఇందులో కూడా మనకి ప్రీ డిజైన్డ్‌గా కాంపోనెంట్స్ అనేవి దొరుకుతాయి. అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమ్ డిజైన్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మనం చేంజ్ చేసుకోవాలి ఏవన్నా సెట్టింగ్స్ లైక్ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఆహ్, రూట్ ఎలిమెంట్ వాల్యూస్ కానీ, నార్మల్ ఎలిమెంట్ వాల్యూస్ కానీ, లేదా బాడీ వాల్యూస్ గానీ కాన్ఫిగర్ చేసి బై డిఫాల్ట్ ప్రతి ఫైల్‌కి అప్లికేబుల్ అయ్యేలాగా సెట్ చేయాలి అంటే, ఇందులో మనకి పాసిబుల్ ఉంటుందనమాట. ఇంకా లైక్
ఎప్పుడు యూజ్ చేయొచ్చు ఇది అంటే, మనకి ఫ్లెక్సిబుల్ కస్టమైజ్డ్ డిజైన్ కావాలి అనుకున్నప్పుడు మన వెబ్‌సైట్స్‌లో అండ్ ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. ప్రీ బిల్ట్ అంటే లైక్ ఎగ్జిక్యూషన్‌కి ముందు ఒకసారి మనం చెక్ చేసుకునే విధంగా ఉండేలాగా డిజైన్ చేసుకోవాలి అంటే ఈ టెయిల్‌విండ్ సీఎస్ఎస్‌ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెమాంటిక్ యూఏ. ఈ సెమాంటిక్ యూఏ కూడా వన్ ఆఫ్ ద ఓపెన్ సోర్స్ ఫ్రేమ్‌వర్క్. ఇది మనకి డిఫరెంట్ వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. సో, ఇందులో మనకి డిఫరెంట్ నేమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అన్ని యూజర్ ఇంటర్‌ఫేస్ ప్రీ బిల్ట్ వచ్చేస్తాయి మనకి. సో, మనం కష్టపడి సీఎస్ఎస్ మీద రాయక్కర్లేకుండా డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ సిస్టమ్స్ అన్నవి ఇందులో అవైలబుల్ ఉంటుందనమాట. థీమ్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. లైక్ కలర్ చేంజింగ్ కావచ్చు. ఇప్పుడు మనకి ఈ పవర్ పాయింట్ స్లైడ్ అనేది బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. ఒకవేళ నేను దీని యొక్క థీమ్ చేంజ్ చేయాలనుకోండి, సింపుల్‌గా ఈ డిజైన్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్‌లోకి. హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్‌లోకి. అలాగే సేమ్ ఈ సెమాంటిక్ యూఐలో కూడా మనకి నచ్చిన థీమ్‌ని అప్లై చేసుకునే విధంగా ఉంటుందనమాట. ఈ సెమాంటిక్ యూఐని ఎప్పుడు మోస్ట్‌లీ యూజ్ చేస్తారంటే, రీడబిలిటీ అన్నది మన ప్రయారిటీగా ఉన్నప్పుడు. అంటే మనకి సీఎస్ఎస్ కోడ్ చదవగానే అర్థమైపోయే విధంగా రాసుకోవాలి అంటే, ఈ సెమాంటిక్ యూఐకి సంబంధించిన సీఎస్ఎస్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మెటీరియలైజ్ సీఎస్ఎస్. ఈ మెటీరియలైజ్ సీఎస్ఎస్ అనేది గూగుల్ వాళ్ళు డిజైన్ చేశారు. వాళ్ళ యొక్క క్రోమ్ బ్రౌజర్ కంపాటిబిలిటీకి వాళ్ళ యొక్క గూగుల్ పిక్సెల్ మొబైల్స్‌కి మిగతా వాటికి ఫస్ట్ డిజైన్ చేసిన సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్. ఆ తర్వాత దీన్ని ఓపెన్ సోర్స్ కింద అన్నిటికి యూజ్ చేసుకోవడానికి రిలీజ్ చేశారనమాట. అండ్ ఇందులో మనకి మోస్ట్‌లీ ఏమేముంటాయి అంటే లైక్ కార్డ్స్ గాని ఇప్పుడు ఇందాక మీరు చూసారు ఈ వెబ్‌సైట్‌లో. హ్మ్. ఈ వెబ్‌సైట్‌లో చూసాను. ఇక్కడ కార్డ్స్ ఇలాంటివొచ్చాయి గదా! ఈ టైప్ ఆఫ్ ఇంటరాక్టివ్ కార్డ్స్ కానీ ఆర్ ఆహ్, బటన్స్ గాని, ఫార్మ్స్ గాని మనకి బెటర్‌గా అవైలబుల్ ఉంటాయన్నమాట. కంపేర్ టు అదర్ సీఎస్ఎస్‌ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఈ బూమా ఓపెన్ సోర్స్ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ అనేది మెయిన్‌గా డెవలప్ చేసింది ఫ్లెక్స్ బాక్స్ కోసం. ఆహ్, అండ్ మీడియా క్వెరీస్ యూసేజ్‌ని తగ్గించి, ఈ ఫ్లెక్స్ బాక్స్‌ని డైరెక్ట్‌గా మనం యూజ్ చేసుకొని బెటర్ ఇంటరాక్టివ్ డిజైన్ చేయడానికి ఈ బూమా అనే సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్‌ని క్రియేట్ చేశారనమాట. ఈ బూమాలో మనకొచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఫ్లెక్స్ బాక్స్ బేస్ మీద ఈ లేఔట్ సిస్టమ్ అంతా వర్క్ అవుతుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ తక్కువ స్పేస్ అనేది తీసుకుంటుంది డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు. అండ్ ఈజీ సింటాక్స్ వెన్ కంపేర్డ్ టు అదర్ సీఎస్ఎస్. అండ్ ఇది లార్జర్ ఫ్రేమ్‌వర్క్ అంటే మోర్ ఫాస్ట్ అండ్ మోడర్న్‌గా మోర్ రెస్పాన్సివ్‌నెస్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేయగలదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. ఫౌండేషన్ కూడా సేమ్ ఇలాగ డిఫరెంట్ సీఎస్ఎస్ వర్క్స్ ఉన్నాయి. అన్నీ ఒకేలా వర్క్ చేస్తాయి. వే వేటిలో ఉండే అప్లికేషన్ మెనూస్ వాటిలో ఉంటుందనమాట మనకి. ప్యూర్ సీఎస్ఎస్ కూడా మెయిన్ వన్ ఆఫ్ ది సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్. ఇవి టాప్ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్. ఎక్కువ ఈ ఫ్రేమ్‌వర్క్స్‌ని మనకి ఆహ్, యూజ్ చేస్తారు. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీస్‌లో. అండ్ ఇవి రిమైనింగ్ ఫ్రేమ్‌వర్క్స్ అన్నమాట. టోటల్ ఇలాగా ఒక 15 ఆర్ 16 అన్నవి మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ యూజర్ ఫ్రేమ్‌వర్క్స్. సో, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ అండ్ రెస్పాన్సివ్‌నెస్ డిజైన్ మనం ఆ టైప్ ఆఫ్ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బూట్ స్ట్రాప్. ఇవాళ మనం బూట్ స్ట్రాప్ గురించి చూద్దాం. ఈ బూట్ స్ట్రాప్ అన్నది ఒరిజినల్లీ మార్క్ ఓటో అండ్ జేకబ్ థార్న్టన్ అనే ట్విట్టర్‌లో వర్క్ చేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ 2010లో ఒక ఇంటర్నల్ టూల్ కింద అంటే కంపెనీ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారనమాట. ఆ తర్వాత దీన్ని 2011లో అందరికీ అవైలబుల్ ఉండాలని చెప్పి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేసేసి గిట్‌హబ్‌లో అందరికి ఫ్రీ సోర్స్ కోడ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో, బూట్ స్ట్రాప్ వాడడం వల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే వెర్సటాలిటీ. వెర్సటాలిటీ అంటే ఏంటి అంటే మనం డిఫరెంట్ లైక్ ఆహ్, 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 క ఫ్లెక్సిబుల్ డిజైన్స్‌ని క్రియేట్ చేయొచ్చనమాట.
అండ్ రెస్పాన్సివ్ డిజైన్. వెన్ కంపేర్డ్ టు మాన్యువల్ సిఎస్ఎస్ మనం మోర్ ఎఫిషియంట్ రెస్పాన్సివ్ డిజైన్ని క్రియేట్ చేయొచ్చు. మనకి ఇంకా ఇందులో కొన్ని బేసిక్ జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ అన్నవి అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ కాంపోనెంట్ లైబ్రరీస్ కూడా ఫర్ సిఎస్ఎస్ అనేది మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ సో అసలు ఈ సింటాక్స్ బూట్‌స్ట్రాప్ యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే హ్మ్. మనకి డిఫరెంట్ టైప్స్‌లో ఉంటుందనమాట. ఇది మనం డైరెక్ట్‌గా ఈ బూట్‌స్ట్రాప్‌ని ఈ సీడీఎన్ అనేది కంటెంట్ డెలివరీ నెట్వర్క్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే మనకి ప్రొవైడ్ చేస్తుందనమాట. లైక్ ఇప్పుడు మీరు ఈ వెబ్‌సైట్‌కి వెళ్లారనుకోండి. మీకక్కడ సీఎస్ఎస్‌కి సంబంధించిన ఫైల్స్ అనేవి ఉంటాయి. ఈ బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ ఫైల్‌కి సంబంధించినవి. ఇదిగోండి. సో, ఇక్కడి నుంచి ఏమవుతుంది అంటే, వాళ్ళు ఇందులో ఓపెన్ హోస్ట్ కింద పెట్టేసారనమాట. అంటే ఎవరన్నా ఇక్కడి నుంచి ఏపీఐ కాల్స్ కింద క్రియేట్ చేసుకొని లైక్ ఈ ఈ వెబ్‌సైట్ నుంచే సీఎస్ఎస్ ఫైల్స్‌ని యాక్సెస్ చేసుకొని, వాళ్ళ వెబ్‌సైట్‌లో వర్క్ అయ్యేలాగా సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్‌ని డిజైన్ చేసుకోవచ్చనమాట. సో, ఇలాగా ఈ జేఎస్ డెలివరీ అన్న వాళ్ళు హ్మ్. ఇలా ప్రొవైడ్ చేశారనమాట. మనకి సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్‌ని వర్క్ చేసుకునే విధంగా. అండ్ దీన్ని మనం డైరెక్ట్‌గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే 2 టైప్స్. ఫస్ట్ వచ్చేసి ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. అంటే లోకల్‌గా మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ఆహ్, ఏదైతే ఉంటుందో బూట్‌స్ట్రాప్ లైబ్రరీ వాటిని మీ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్‌లో మన సీఎస్ఎస్ ఫైల్స్ ఎలా అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నామో లింక్ ఆహ్, ఇది యూజ్ చేసుకొని అలా డైరెక్ట్‌గా చేసుకోవచ్చనమాట. లేదు అంటే మీరు ఆహ్, సీడీఎన్ లింక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే మీరిక్కడ చూస్తున్నారో సీడీఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనమాట. ఇలా ప్రతి వెబ్‌సైటు కంటెంట్ డెలివరీ నెట్వర్కే. ఇప్పుడు ఇది వచ్చినా సీడీఎన్ మీదే వర్క్ అవుతుంది. ఈ వెబ్‌సైట్ వచ్చినా సీడీఎన్ మీదే వర్క్ అవుతుంది. ఇది లోకల్‌లో ఉంది. బట్ ఏదైతే ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయో, అవన్నీ కూడా మనకి సీడీఎన్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ మీదకే వస్తాయన్నమాట. సో ఇక్కడిప్పుడు డైరెక్ట్‌గా మనకి ఈ ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లోకి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంది. సో, వీటిని యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అన్నా చేసుకోవచ్చు. లేదా ఇక్కడి నుంచే వాటి యొక్క ఆపరేషన్స్ అన్నవి ఇదిగోండి చూడండి పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఎన్ని రిక్వెస్ట్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి. పర్ సెకండ్‌కి 1,37,000 1,31,000 ఇలాగ ఇంత బ్యాండ్‌విడ్త్‌లో వీళ్ళేం జేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఈ బూట్ స్ట్రాప్ సర్వీసెస్ అన్నది ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా. ఇలాగా మీరు డైరెక్ట్‌గా సీడీఎన్ నెట్వర్క్ యూజ్ చేసుకుంటే గనక ఇక్కడి నుంచి మీకు ఫంక్షన్స్ యొక్క కాల్స్ గాని, ఇవి గాని వెళ్తూ ఉంటాయన్నమాట. లేదు అంటే గనక మీరు బూట్ స్ట్రాప్ ఫైల్ డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసేసుకొని, మీ ఓన్‌గా మీరు లోకల్ నుంచి కాల్ చేసుకోవచ్చనమాట. అలాగే 2 టైప్స్. థర్డ్‌వొచ్చేసి ప్యాకేజ్ మేనేజర్స్. ప్యాకేజ్ మేనేజర్స్ అంటే ఇప్పుడు లినక్స్ సర్వర్స్ అవ్వచ్చు, విండోస్ సర్వర్స్ అవ్వచ్చు. వాటిలో మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ అన్నది అవైలబిలిటీ ఉండదు. అక్కడ మీరు సీఎల్ఐ మాత్రమే వాడాలి. కమాండ్ లైన్ ఇంటర్‌ఫేస్. అలాంటి ప్లేసెస్‌లో ఈ ప్యాకేజ్ మేనేజర్స్ యూజ్ చేస్తారనమాట. మనకి మెయిన్‌గా తెలియాల్సింది ఫస్ట్ ఈ 2 ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు డౌన్‌లోడ్. డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి అంటే డైరెక్ట్‌గా మీరు బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోండి. బూట్‌స్ట్రాప్ ఇది బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్ అండి. అండ్ ఇక్కడ మీరు డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకిలా వస్తుందనమాట. మీకిక్కడ సోర్స్ ఫైల్స్ వస్తుంది. మీరు ఏమైనా కొత్త ఫైల్స్ కోడ్ మోడిఫై చేసి కొత్తదేదైనా క్రియేట్ చేసి చెక్ చేసుకుందామంటే, లేదా ఎగ్జాంపుల్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా కంటెంట్ డెలివరీ నెట్వర్క్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉంటుంది. లేదా ప్యాకేజ్ మేనేజర్‌లోకి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఏం కమాండ్స్ వాడాలి అన్నది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఈ యార్న్ యాడ్ అన్నది మీరు ప్యాకేజ్ మేనేజర్ టూల్స్ యూజ్ చేసుకొని, ఇవి షెల్‌లో రన్ చేస్తే ఈ టైప్ ఆఫ్ కమాండ్స్ అక్కడ మీకు ఆ ప్యాకేజెస్ అనేవి డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ అవుతాయన్నమాట. సో, ప్రెజెంట్ మనము హ్మ్. ఇక్కడ ఇది బూట్‌స్ట్రాప్‌ని డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేస్తున్నాము.
1 సెకండ్. వెయిట్. సో మీరిక్కడ ఈ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఫైల్ డౌన్‌లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వన్స్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్‌గా మీ డౌన్‌లోడ్ ఫోల్డర్‌లోకి వెళ్ళిపోయి అక్కడ జిప్ వస్తుందన్నమాట ఇలాగ. ఈ జిప్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు విండోస్ 11లో బై డిఫాల్ట్‌గా ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీరు విండోస్ 11 కాకుండా ఇంకా ఏమైనా పాతవి యూజ్ చేస్తున్నారు అంటే మీరక్కడ విన్‌రార్‌ని యూజ్ చేసుకోవచ్చు. విన్‌రార్ టూల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి. ఇలా అప్పుడు దాని మీద లెఫ్ట్ క్లిక్ చేస్తే మీకిక్కడ విన్‌రార్ ఆప్షన్ కూడా వస్తుంది. ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి. సో, ఒకవేళ మీరు అందరూ విండోస్ 11 యూజ్ చేస్తుంటే ఇలా ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఆప్షన్ వస్తుంది. జిప్ మీద క్లిక్ చేయగానే మీకు చూపిస్తుంది ఇలాగా ఫోల్డర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి డైరెక్ట్‌గా. సో, క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్. అంతే. ఎక్స్ట్రాక్షన్ కంప్లీటెడ్. సో, చెక్ చేసుకోవచ్చు. ఈ లోపల మీకు సీఎస్ఎస్, జేఎస్ అని ఫైల్స్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే వీటిని ఏదైతే మీరు మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ నా ప్రాజెక్ట్ ఫోల్డర్ వచ్చేసి నా ప్రాజెక్ట్ ఫోల్డర్ వచ్చేసి నేను సమ్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో మెటీరియల్ అన్న చోట మెటీరియల్ కాదు. ట్రైనింగ్ అన్న ప్లేస్‌లో పెట్టాననమాట. ఇదిగోండి ఇక్కడ. ఇలాగా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ ఇది నా ప్రాజెక్ట్ ఫోల్డర్ అండి. ఇక్కడే నేను నా వెబ్‌సైట్ ఫైల్స్ అన్నిటి మీద వర్క్ చేస్తాననుకోండి. సో, ఇక్కడ మీరు ఏదైతే ఫైల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసారో ఈ సీఎస్ఎస్, జేఎస్ అనేది ఈ 2 ఫోల్డర్స్‌ని డైరెక్ట్‌గా మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మీరు ఏదైనా నేమ్ ఇచ్చవచ్చు. నేను తెలుస్తుంది కదా నాకు అని చెప్పి బూట్‌స్ట్రాప్ నేమే ఇచ్చాను. ఇందులో ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోవాలి. సో, ఏదైతే ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో మీరు వర్క్ చేస్తున్నారో అక్కడ పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకు అంటే, మనం మన ప్రోగ్రామ్‌లో కాల్ చేసేటప్పుడు లాంగ్ పాత్ అనేది ప్రొవైడ్ చేస్తే మనకి చాలా ఇబ్బందవుతుంది. లైక్ మనం డైరెక్ట్‌గా ఈ ఫోల్డర్ ఎక్కడైతే డౌన్‌లోడ్స్‌లో ఉందో, ఈ పాత్ కూడా ఇచ్చేసి మీరు పిలిచేయొచ్చు. కానీ ఇది లోకల్‌లో వర్క్ అవుతుంది. మీరు దీన్ని వెబ్ హోస్టింగ్‌లో డిప్లాయ్ చేశారనుకోండి, అక్కడ ఏమవుతుందంటే సేమ్ ఈ టైప్ ఆఫ్ డైరెక్టరీ స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుందనమాట. అప్పుడు మీకు ఎర్రర్స్ అనేవి జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, బెటర్ ఎప్పుడు మీరు ఒక వెబ్ ప్రాజెక్ట్ ఏది ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినా సరే, అన్ని ఫైల్స్ ఒకే ఫోల్డర్‌లో పెట్టుకోవడం అన్నది గుడ్ హాబిట్ అనమాట. సో, ఇప్పుడు ఏదైతే ఫైల్స్ ఉన్నాయో వాటిని మనము ఇక్కడ పెట్టేసుకున్నాం బూట్‌స్ట్రాప్‌లో. అండ్ క్లోజింగ్ దిస్ వెబ్‌సైట్. ఇలాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నారు కదా! ఇప్పుడు కోడ్‌లో డైరెక్ట్‌గా మీరు షీట్ అన్నది లింక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇది హెచ్‌టీఎంఎల్ కోడ్ అండ్ వీఎస్ఎస్‌లో ఓపెన్ చేశాను నేను. ఇది వీఎస్ఎస్. కంట్రోల్ ప్లస్ ప్లస్ చూడండి. ఇది మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. అండ్ ఇందులో మెటాడేటా అనేది హెడ్‌లో ప్రొవైడ్ చేశాము. యూటీఎఫ్-8 ఎన్కోడింగ్ తీసుకోవాలని, వ్యూ పోర్ట్ మొత్తం అవైలబిలిటీ ఉండాలని, దాని యొక్క విడ్త్, స్కేల్ ఇవన్నీ ప్రొవైడ్ చేశాము. అండ్ బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ అని పెట్టాము. అండ్ ఇక్కడ చూడండి. జనరల్‌గా మన సీఎస్ఎస్ మీరిక్కడ చూస్తే ఇక్కడ నేనేం సీఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేయలేదు. ఏదైతే నాకు ఈ బూట్‌స్ట్రాప్‌లో అవైలబుల్ ఉందో, ఆ బూట్‌స్ట్రాప్‌లో సీఎస్ఎస్ ఫైల్ డైరెక్ట్‌గా నేను ఇక్కడ కాల్ చేసేస్తున్నాననమాట. అది ఎలా చేస్తున్నాను అంటే bootstrap mini.css కదా! సింపుల్.
ఎలాగైతే మనం సిఎస్ఎస్ షీట్ని లింక్ చేస్తామో అలాగే లింక్ సిఎస్ఎస్ అని చెప్పి స్టైల్ సిఎస్ఎస్ ఉంది కదా, దీన్ని తీసేసి ఈ రెఫరెన్స్ లింక్లో ఏదైతే మీ డైరెక్టరీ స్ట్రక్చర్ మీరు ఫాలో అవుతున్నారో ఇలాగా. ఒకవేళ నేను ఇక్కడ సిఎస్ఎస్ ఈ ఫోల్డర్లో కాల్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఈ బూట్ స్ట్రాప్కి సంబంధించిన ఫైల్స్ లేదు కాబట్టి నేను ప్రీవియస్ డైరెక్టరీ నుంచి కాల్ చేయాలి కాబట్టి 2 డాట్స్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ మీ సిఎస్ఎస్ ఫైల్స్ అన్నవి ఇక్కడే మీకు డైరెక్ట్గా అవైలబుల్ ఉంటే మీరు ఒక డాట్ పెట్టుకుని పిలిస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు 2 డాట్స్ చూడండి, ఇలా పిలవగానే మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ చూపిస్తుంది. ఎక్కడ ఉన్నాయి మీ ఫైల్ సెలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి. ఇది పేరెంట్ డైరెక్టరీ కింద వస్తుంది అనమాట. ఇది చైల్డ్ డైరెక్టరీ కిందకి వస్తుంది అనమాట. ఇప్పుడు డైరెక్టరీ సెలెక్టెడ్ అండ్ మళ్ళీ ఇప్పుడు ఇందులో మనం లింక్ చేస్తుంది సిఎస్ఎస్ ఇది. మీకు చూడండి ఎన్ని ఫైల్స్ ఉన్నాయో. ఇవన్నీ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్కి సంబంధించిన సిఎస్ఎస్ ఫైల్స్ అనమాట. సో ఇందులోంచి మనము డైరెక్ట్గా మిన్ సిఎస్ అనే ఫైల్ని కాదు, ఇది కాదు, గ్రిడ్ కాదు, జస్ట్ బూట్ ఇది బూట్ స్ట్రాప్ మిన్ సిఎస్ అనే ఈ ఫైల్ని కాల్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాడీలో H3 అని రాసి ఇక్కడ నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశాను, సక్సెస్ టెక్స్ట్ వైట్ అని చెప్పి, అండ్ యూజింగ్ బూట్ స్ట్రాప్ లోకల్లీ అని చెప్పి. అండ్ సోర్స్లోంచి డైరెక్ట్గా ఇది కాల్ చేస్తున్నాను అనమాట, మిన్ డాట్ జేఎస్ అనేదాన్ని. సేమ్ ఇలాగే బూట్ స్ట్రాప్ని ప్రొవైడ్ చేశాము. ఈసారి సిఎస్ఎస్కి బదులు జేఎస్ఎస్ ఫోల్డర్ స్టోర్ చేశాను. అండ్ జావా స్క్రిప్ట్కి ఇది అప్లై చేసుకున్నాను అనమాట. మన స్క్రిప్ట్ అన్నది జావా స్క్రిప్ట్ లోకల్లీ క్రియేట్ చేసుకున్న, లేదు అంటే లైక్ ఇలాగ బూట్ స్ట్రాప్ నుంచి వీటిలోంచి జేఎస్ఎస్ ఫైల్ యూజ్ చేసుకున్న స్క్రిప్ట్ ఫైల్స్ అన్నవి లాస్ట్లో పెట్టుకోవడం మంచిదన్నమాట. మనం సార్ డైరెక్ట్గా సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. సోర్సెస్ ఏంటది ఈ సోర్సెస్ లో బూట్ స్ట్రాప్ జేఎస్ఎస్ సిఎస్ఎస్ పెడుతున్నాం కదా, అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తుంది. డైరెక్టరీ ఎలా చేసానో చెప్పాలా? అవును సార్. అంతే. అంటే ఓకే సార్. ఇదే కదా మీరు డైరెక్టరీ పాత్ నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను చెప్పమంటున్నారు, అంతేనా? అవును సార్. ఇది నా పేరెంట్ డైరెక్ట్ ఇదిగోండి, ఇవన్నీ నా ఫోల్డర్స్. ఇది నా ప్రాజెక్ట్ ఫోల్డర్. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లో బూట్ స్ట్రాప్ అనేది పైన పెట్టాను. జనరల్గా ఒకవేళ మీరు సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటే ఇవి 2 ఫోల్డర్స్ని తీసుకుని కంట్రోల్-C ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇదే కదా, ఇది కాదు, ఇది కాదు, ఇది ఇక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. అప్పుడు డాట్ పెట్టక్కర్లేదు, డబుల్ డాట్ పెట్టక్కర్లేదు. సింపుల్గా ఇదే దాంట్లో ఉంది అని చెప్పి ఇది చూడండి, ఇది డాట్ స్లాష్ అనేది ప్రజెంట్ డైరెక్టరీ అని అర్థం. అంటే ప్రజెంట్ ఫోల్డర్, మీరు ఏదైతే ఫోల్డర్లో వర్క్ చేస్తున్నారో ఆ ఫోల్డర్ని రిప్రజెంట్ చేసేదే ఈ డాట్ స్లాష్. రాసుకోండి. ఇందులోనే కాదు, లినక్స్లో కూడా ఇంతే. డాట్ స్లాష్ అన్నది ప్రజెంట్ డైరెక్టరీ. ఒకవేళ దీని ముందు డైరెక్టరీని యాక్సెస్ చేయాలి అనుకుంటే కనుక మీరు డబుల్ డాట్ ఇవ్వాలి. ఇట్లా డబుల్ డాట్ ఇచ్చారు అనుకోండి, బూట్ స్ట్రాప్ చూసారా, ప్రజెంట్ డైరెక్టరీకి ముందున్న పేరెంట్ డైరెక్టరీస్ అన్ని డిస్ప్లే అయిపోతాయి. నేను సిఎస్ఎస్ 22/12/2025లో వర్క్ చేస్తున్నా, బట్ నాకు ముందు డైరెక్టరీస్ లిస్ట్ కావాలి, ముందు డైరెక్టరీస్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అంటే నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి చేసుకుంటాను అనమాట. ఇది డిఫరెన్స్ మనకి. నేను ఎందుకంటే ఇక్కడ పెట్టలేదంటే మళ్ళీ మనకు ఇది అయిపోతుంది, క్లమ్జీ అయిపోతుంది. నా దాంట్లో నాకు క్లమ్జీ అవుతుందని నేను పెట్టలేదు. మీకు కావాలంటే సేమ్ ఎగ్జాక్ట్గా ఏ ఫోల్డర్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. బట్ ముందు డైరెక్టరీ సెలెక్ట్ చేయాలంటే ఇలా ప్రొవైడ్ చేయాలి. లాస్ట్ డైరెక్టరీలో చేస్తున్నారు అంటే ఐ మీన్ సేమ్ డైరెక్టరీలో చేస్తున్నారంటే సింగిల్ డాట్ ఉండాలి. అదే మీరు వేరే ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు అనుకోండి, డౌన్లోడ్స్లో ఉంది మనకి ఇక్కడ, ఏది డౌన్లోడ్స్.
డౌన్లోడ్స్లో ఉంది కదా, డౌన్లోడ్స్లో తెచ్చుకోవాలి అంటే ఇందులోకి వెళ్ళి ఇక్కడ నుంచి పాత్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాగా ఇందులో పేస్ట్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఒకసారి చూద్దాం. బట్ మనకి ఇంత ఆ, ఇన్ని డైరెక్టరీస్ యాక్సెస్ చేసి రావాలి అంటే అది ఒక్కొక్కసారి వర్క్ చేస్తుంది, వర్క్ చేయదు, చెప్పలేం మనం. అందుకనే మోస్ట్లీ ఏదైతే ఒక డైరెక్టరీ ముందు పెట్టుకుంటామో లేదా అదే డైరెక్టరీలో పెడతాము. బూట్ స్ట్రాప్, ఓకే సార్. సిఎస్ఎస్ మీరు ఇందులో చాలా యూస్ చేసుకోవచ్చు. బట్ బేస్ ఫైల్ అనేది ఇది అనమాట, బూట్ స్ట్రాప్ min డాట్ సిఎస్ఎస్ అనేది. ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ ఫైల్కి జస్ట్ కలర్స్ అప్లై చేసుకోవడానికి ఇవన్నీ డిఫరెంట్. ఇది రీబూట్కి సంబంధించింది, ఇది గ్రిడ్స్ క్రియేట్ చేయడానికి, ఇలాగ ఇవన్నీ మనకి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్కి. ఈ ఈ చూడండి, ఈ మ్యాప్ ఏదో మ్యాప్కి సంబంధించింది, ఇలాగ చాలా రకాల సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ డాక్లో ఫైల్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఈ min డాట్ సిఎస్ఎస్. అది మనకు ఒక్కొక్క రిక్వైర్మెంట్కి ఒక్కొక్క సిఎస్ఎస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. బేస్డ్ ఆన్ ఆ ఫైల్లో ఉండే ఫంక్షనాలిటీస్ బట్టి ఉంటుంది. సేమ్ ఇక్కడ సిఎస్ఎస్కి ఎలా చేశారో జేఎస్కి కూడా అలాగే. ఇప్పుడు ఈ ఓకే ఫైల్ని సార్. మనం రన్ చేస్తే రన్ విత్ లైవ్ సర్వర్, చూసారా బూట్ స్ట్రాప్ అన్నది, బూట్ స్ట్రాప్ వచ్చి కలర్ అన్నది వచ్చి డైరెక్ట్గా నాకు అప్లై అయిపోయింది. ఎలాగా ఇది ఈ సిఎస్ఎస్ ఫైల్లో ఆల్రెడీ మనం ఏదైతే ఇచ్చామో క్లాసెస్ అన్నిటికీ ఆ టైప్ ఆఫ్ కలర్ అప్లై అవ్వాలని అది బై డిఫాల్ట్గా అందులో పెట్టేసి ఉందన్నమాట. కలర్ బ్యాగ్ అప్లై అవ్వాలని చెప్పి. సో అందుకనే మనం దానికి ఇది అప్లికేబుల్ అయ్యేలాగా సెటప్ చేసుకున్నాం. సో అందుకని ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఇక్కడ ఈ యూజింగ్ లోకల్లీ దానికి కలర్ అన్నది అప్లికేబుల్ అయ్యి డిస్ప్లే అయిందనమాట. ఇక్కడ మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో బీజీ సక్సెస్ టెక్స్ట్ వైట్ అని చెప్పి ఇది ఈ సిఎస్ఎస్ ఫైల్లో ఉన్న ఒక టైప్ ఆఫ్ ట్యాగ్ ఎలిమెంట్ అనమాట. మనం ఏ సిఎస్ఎస్ ఫైల్ అయితే అప్లై చేస్తున్నామో దాంట్లోంచి ఈ ట్యాగ్ ఎలిమెంట్ని క్లాస్ కింద క్రియేట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో అలా పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా దానికి ఏవైతే స్టైలింగ్ ఎలిమెంట్స్ అన్నవి అప్లై అయ్యాయో అవన్నీ ఈ ఈ మనం ఈ ప్రొవైడ్ చేస్తున్న హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో కూడా అప్లికేబుల్ అయ్యేలాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ అంటే అది ఆటోమేటిక్ గా తీసుకుంటుందా లేకపోతే మనం క్రియేట్ చేసుకోవాలి సార్ ఈ బీజీ సక్సెస్ టెక్స్ట్ రైట్? పీజీ ప్రాంప్ట్ రియల్లీ చేయట్లే సక్సెస్ అందులో చెక్ చేసుకుని చేసుకోవాలన్నమాట. టెక్స్ట్ వైట్ ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. సిఎస్ఎస్ ఇదిగోండి. చూసారా ఇవన్నీ ఆల్రెడీ వేరియబుల్ ఫామ్స్లో క్రియేట్ చేసేసేవాడు, సెటప్ చేసేసాడు. సో ఇందులోంచి మనకు కావాల్సిన దాన్ని మనం కాల్ చేసుకుని చూస్తున్నాం అనమాట డైరెక్ట్గా. ఎందుకంటే బార్డర్ అప్లై చేయడం, బాక్స్ షాడో క్రియేట్ చేయడం, ఫామ్కి బార్డర్ అప్లై చేయడం, అండ్ ఇదిగోండి బాడీలో కలర్ అప్లై చేయడం. ఇదిగోండి ఇక్కడ మనం సెర్చ్ చేసుకుందాం. టెక్స్ట్ నో రూల్స్ ఇదిగోండి డాట్ టెక్స్ట్ వైట్, డాట్ టెక్స్ట్ బ్లాక్. ఇక్కడ వాడు కాల్ చేశాడు అనమాట. ఈ డాట్ టెక్స్ట్ వైట్ అన్న మోడ్ని ఎక్కడ పెట్టాడు,
బీజీ సక్సెస్ అన్న దానికి అప్లికేబుల్ అవ్వాలి. ఇంకోండి టెక్స్ట్ బీజీ సక్సెస్ ఇది బీజీ సక్సెస్లో ఆ బ్యాక్గ్రౌండ్కి కలర్ అన్నది అప్లికేబుల్ అవ్వాలి. అండ్ దేనికి అప్లై అవ్వాలి అంటే స్పేస్ ఇచ్చి మనం టెక్స్ట్ వైట్ అనేది పెట్టాం. టెక్స్ట్ వైట్ అంటే దేనికి అనేది ఉంది అది ఇది టెక్స్ట్ వైట్ అన్నది స్పెసిఫిక్గా ఎలా అప్లికేబుల్ అవ్వాలి. మళ్ళీ వీటన్నిటి వేరియబుల్స్ ఇవన్నీ ఇంకా వేరియబుల్స్తో క్రియేట్ చేయబడ్డాయి అనమాట. సో ఏది మనం ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మనం డిఫరెంట్ ఫైల్స్ని బట్టి చూసుకుంటాం అనమాట. చూసుకుంటే మీకు ఇలా ఇక్కడ నుంచి ఉంటుంది. సో ఇందులో మనం సెర్చ్ చేసుకుని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే డాక్యుమెంటేషన్స్ని బట్టి మనం ఏదైతే పర్టికులర్గా పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేయాలో వాటిని బట్టి మనం డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇందులో వాల్యూస్ అన్నవి సేమ్ జావా స్క్రిప్ట్కి కూడా అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ మనకు జావా ఎలిమెంట్స్ ఏమీ అప్లికేబుల్ చేయట్లేదు కాబట్టి జస్ట్ లింకప్ మాత్రమే చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది మనకి డైరెక్ట్గా లోకల్గా చేసుకోవడం అనమాట. లోకల్లీ ఈ సిఎస్ఎస్ ఫైల్స్ని యూజ్ చేసుకుని కాల్ చేసుకుని చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి సిడిఎన్ లింక్స్ యూజ్ చేసుకుని చేయడం అనమాట. ఈ సిడిఎన్ అనేది చెప్పాను కదా, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ డైరెక్ట్గా ఆన్లైన్లో మనకి అవైలబుల్ ఉంటుంది అని చెప్పి. సో ఆన్లైన్ లింక్ ప్రొవైడ్ చేసుకుని మనము అక్కడి నుంచి ఏపీఐస్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం అనమాట. సిఎస్ఎస్ కానీ జేఎస్ ఫైల్స్ కానీ. సో వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ రిఫరెన్స్ దగ్గర లోకల్ పాత్కు బదులు మీరు డైరెక్ట్గా వెబ్ లింక్ వెబ్ యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆ పర్టికులర్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్కి సంబంధించింది. అండ్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సేమ్ index1 చూడండి. ఏం మారదు, ఇక్కడ అంతా సేమే ఉంటుంది. కోడ్ కానీ ఇది కానీ ఇక్కడ ఈ మనం కాల్ చేసే క్లాసెస్ కానీ జస్ట్ రిఫరెన్స్ లింక్ లోకల్లో ప్రొవైడ్ చేయకుండా నేను ఇది ప్రొవైడ్ చేశాను అనమాట డైరెక్ట్గా. ఇది ఫిక్స్డ్, ఇందులో మనం ఏం చేంజ్ చేయాలనుకున్నది వెబ్సైట్లో ఏవైతే ప్రొవైడ్ అయి ఉంటాయో వాడు ప్రొవైడ్ చేస్తాడు మీకు. ఇది వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్కి అయితే ఇలాగా, ఎన్పిఎంలో అయితే ఇలాగా, అండ్ ఈఎస్ఎం ఇలాగా డిఫరెంట్ వాటికి వాడు కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ ఎలా అన్నది ప్రొవైడ్ చేస్తాడనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనము డైరెక్ట్గా ఇవి కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకోవడం. వర్డ్ ప్రెస్ Bootstrap సిడిఎల్ నుంచి మీకు కావాలి బూట్ స్ట్రాప్ మొత్తంకి సంబంధించిన ఫైల్స్ అంటే డైరెక్ట్గా మీరు బూట్ స్ట్రాప్ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఇదేం లేదు, జస్ట్ ఇది కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకోవడమే. ఈ స్క్రిప్ట్ ఫైల్ అయినా ఇదన్నా సరే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటే ఏదైతే వెబ్సైట్ అన్నది ఈ ఫైల్స్కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయో అవన్నీ మన ప్రోగ్రాంలోకి వచ్చేస్తాయి. అండ్ మనం ఎప్పుడైతే ఇది రన్ చేస్తామో సేమ్ ఫంక్షనాలిటీస్ అనేవి అప్లికేబుల్ అయ్యి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది మీరు ఆన్లైన్లో యాక్సెస్ చేస్తున్నారు, అది ఫైల్స్ ఏమో డౌన్లోడ్ చేసుకుని యాక్సెస్ చేస్తున్నారు, అది డిఫరెన్స్. మిగతావంతా ఫంక్షనాలిటీస్ ఏవైతే అవైలబిలిటీ ఉంటాయో అవన్నీ సేమే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డైరెక్ట్గా ప్యాకేజ్ మేనేజర్ అనమాట. సో ఇది ఎలా చేస్తాము అంటే సార్ ఇప్పుడు సిడిఎన్ యూజ్ చేసినందుకైతే నాకు తెలిసి ఏం చేంజెస్ అయితే ఏం కాలేదు సార్. చేంజెస్ ఏముండవు, సేమ్ అన్ని ఫైల్స్ ఒకటే. ఇది నెట్వర్క్ నుంచి ఇది కాల్ చేసుకుంటావు. నువ్వు ఒక్కొక్కసారి లైక్ లోకల్లో నువ్వు ఫైల్స్ డౌన్లోడ్ చేయాలి అనుకోవట్లేదు, ఎందుకంటే నీకు అది లైక్ చాలా ఫోల్డర్స్ అవి అలా క్రియేట్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు
మీరు ఇలాగా ఆన్లైన్ సిడిఎన్స్ వాడుకుని కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ వీటి నుంచి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఐకాన్స్ ఉంటాయి తెలుసు కదా, ఐకాన్స్. ఈ ఐకాన్స్ ఐకాన్ బాక్స్ ఏదో ఉంటుంది వెబ్సైట్. ఐకాన్ బాక్స్, బాక్సికాన్స్, ఐకాన్ బాక్స్. ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలనుకోండి, ఇది చూసారా, ఈ ఐకాన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటే అవి ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తుండదు మనకి. పైగా ప్రతి అవును. ఫైల్కి వెతుక్కుంటూ ఉండాలి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన ఐకాన్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ గుర్రం ఐకాన్ కావాలనుకోండి, నేను డైరెక్ట్గా కిందకి వచ్చేసి ఇది ఇలా ఉంటుంది, హార్స్. హార్స్ ఇక్కడ వచ్చేసినాయి. దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇదిగో ఈ బాక్స్ ఇక్కడ మనం పెట్టుకోవాలి. ఇది ఆ, ఈ ఐకాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ లింక్ అన్నది. బట్ ఈ లింక్ అన్నది నాకు డైరెక్ట్గా నా దీంట్లోకి రావాలి అంటే దీనికి కూడా ఒక సిడిఎన్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఐకాన్స్ మనం పేరు ప్లేస్ చేసుకోవాలంటే ఓకేనా. అవసరం. ఇదిగోండి ఇలాగా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసేస్తాడు వాడు. ఈ లింక్స్ని మనం ఈ వెబ్సైట్స్లో వెతుక్కోవాలి. ఫస్ట్ ఈ లింక్ మన ఇది ఉంది డాక్యుమెంట్, ఏదైతే ఇది ఉందో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ హెడర్లో ఆ లింక్ అన్నది అక్కడ ప్రొవైడ్ చేసేసి ఇలాగ ఫాంట్ ఆసమ్, ఇదిగోండి ఫాంట్ ఆసమ్లోంచి సిఎస్ఎస్లోంచి solid.css అనేది నేను అప్లై చేస్తున్నాను. అండ్ ఫాంట్ ఆసమ్ అప్లై చేస్తున్నాను, బ్రాండ్స్ అప్లై చేస్తున్నాను అని ఈ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇవి కాల్ చేసుకున్నారు అనుకోండి, ఆ లింక్స్లోంచి మీకు అవైలబిలిటీ వస్తుంది అనమాట డైరెక్ట్గా. ఇది పైథాన్లో ఇలా కాల్ చేయాలి, అండ్ జేక్వెరీలో ఇలాగా, అండ్ ఎంబర్లో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్కి వాడు ప్రొవైడ్ చేసేస్తాడనమాట. సో అలాగా దాన్ని బట్టి మనకి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుందండి మనకి సిడిఎన్లో. ఇది కూడా ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంది మీకు, మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కాల్ చేయొచ్చు అనమాట. ఈ హెచ్టిటిపిఎస్ ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏపీఐ కాల్స్ జరుగుతుంటాయి, అన్నీ ఫ్రీ ఏపీఐ కాల్స్. ఈ అప్లికేషన్ని మన వెబ్సైట్ అనేది కాంటాక్ట్ అయ్యి ఆ ఐకాన్ సంబంధించిన డేటా మన వెబ్సైట్లో డిస్ప్లే అయ్యేలాగా సెటప్ చేస్తుంది అనమాట. మనం అలాగే లింక్ రిఫరెన్స్ అనేది డైరెక్ట్గా సిడిఎన్ నెట్వర్క్స్ యూస్ చేసుకుని ప్రొవైడ్ చేసుకుంటాం. అది నార్మల్ లోకల్ దానికి దీనికి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్పిఎం ప్యాకేజ్ మేనేజర్స్. ప్యాకేజ్ మేనేజర్స్ అనేది నేను డైరెక్ట్గా ఇంకా చేయలేదు. ఎందుకు అంటే ఇది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ మీద మోస్ట్లీ చేస్తారు. మనం విండోస్ దాంట్లో వీటిలో చేయాలి అంటే మల్టిపుల్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. విండోస్లో జనరల్గానే మీరు ఈజీగా
గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ చేస్తున్నారు కాబట్టి బూట్ స్ట్రాప్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేయొచ్చు. సో బట్ లినక్స్ సర్వర్స్లో అలా పాసిబిలిటీ ఉండదన్నమాట. మనకి అది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అవైలబుల్ ఉంటాయి చాలా ప్లేసెస్లో. సో అలాంటి చోట్ల వాళ్ళు ఫస్ట్ ఎన్పిఎం ప్యాకేజ్ యూస్ చేసుకుని బూట్ స్ట్రాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సేమ్ ఎలాగైతే మనం ఇక్కడ లింక్ చేస్తున్నామో అలాగే ఆ నోట్స్ నుంచి వాళ్ళ డైరెక్టరీ స్ట్రక్చర్ ఇక్కడ మారుతుంది అనమాట. అవి వాళ్ళు అలాగా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని డౌన్లోడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక డిఫాల్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు ఈ డిఫాల్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసి ఆ డాక్యుమెంట్స్లో సేమ్ ఎలాగైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో కోడ్లో అలాగే హెడ్లో ఆ డాక్యుమెంట్ యొక్క లింక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళు లింక్ చేసుకుని ఈ బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరేం చేస్తారు అంటే మీకు నేను ఒక 5 కోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఆ 5 కోడ్స్‌ని మీరు ఆన్‌లైన్‌లో కూడా అది ఒక 5 ఫైల్స్ లాగా క్రియేట్ చేయండి. ఫైల్స్‌లా క్రియేట్ చేసి లోకల్‌గా బూట్‌స్ట్రాప్‌ని మీ ప్రాజెక్ట్ దాంట్లో పెట్టి ఆ 5 కోడ్స్‌ని ఎగ్జిక్యూట్ చేసి అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. అండ్ సీడీఎన్ కూడా యూజ్ చేసుకొని సీడీఎన్ లింక్స్ సేమ్ ఆపరేషన్ రన్ చేసినప్పుడు మనకు అవుట్‌పుట్ వస్తుందా లేదా అనేది చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ చాట్‌లో మీకు 5 కోడ్స్‌ని ప్రొవైడ్ చేస్తాను. మీరేం చేయాలంటే ఇప్పుడు అది ఇన్‌స్టాలేషన్ ఆఫ్ బూట్‌స్ట్రాప్ అండ్ యూజింగ్ ది ఆన్‌లైన్ సీడీఎన్ ఆహ్, ఎగ్జిక్యూట్ చేయడానికి బోత్ కోడ్స్‌ని. చాట్ ఫైల్ ఉందా యాడ్ చేయాలి? ఫైల్ ఉంది. ఫైలే పెట్టేస్తాను అయితే చూడండి. ఫైలే పెట్టే ఫైల్‌లో ఇదిగోండి. ఇవన్నీ 5 కోడ్స్ అనమాట. ఫస్ట్ కోడ్ ఇది. సెకండ్‌ది ఇది. థర్డ్‌ది ఇది. నేమ్స్ అవి ప్రొవైడ్ చేశాను మోడల్ అది. ఫోర్త్ ఇది. డ్రాప్ డౌన్ మెను. ఇలా ఒక్కొక్క కోడ్‌కి ఒక్కొక్క అవుట్‌పుట్ వస్తుందనమాట. సో, అవి బేస్ చేసుకొని మీరు ఫస్ట్ లోకల్‌లో రన్ చేసి చెక్ చేయండి. అవి వస్తుంటే గనక అప్పుడు సీడీఎన్ మీద రన్ చేసి చెక్ చేయండి వీటిని. హ్మ్. ఫైల్ and this that um, means um, this would if so మా ఇక్కడ నుంచే ఫైల్స్ పంపించవచ్చు. అయితే ఇది కూడా ఇందులో నుంచే పంపించేస్తాం. మా బూట్ స్ట్రాప్ ఫైల్ పీపీటీ కూడా పంపించేసాను. ఒకసారి చూడండి డౌన్లోడ్ చేసుకుని వస్తుందో లేదో. ఇందులో ఉన్న కోడ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి.
సేమ్ నెట్వర్క్ మీద, రెండిటి మీద, లోకల్‌లో కూడా, సీడీఎల్‌లో కూడా. మీకు డౌట్ ఉంటే గనక మీకు ఆల్రెడీ ఇప్పుడు పీపీటీ చాట్‌లో షేర్ చేశాను. ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని అందులో చెక్ చేయండి ఎలా అవుతుంది ఏంటి అని.
సార్ వీ కెన్ లీవ్. చేసేసారా? ట్రై చేశారా ఎవరన్నా? నేను చేశాను సార్, వచ్చింది సార్, చూశాను. ఏది చూపించండి. ఒక్క నిమిషం. అంటే నా కోడ్లో పెట్టమంటారా, డైరెక్ట్ ఆ కోడ్ని అప్లై చేయమన్నారా? మీరు ఎలాగైనా చేయొచ్చు. కానీ మీకు అది ప్రాసెస్ తెలిసిందా లేదా అన్నది. ఎందుకంటే నేను ఫాలో అవుతున్న డైరెక్టరీ స్ట్రక్చరే మీరు ఫాలో అవ్వాలని రూల్ లేదు కదా. మీరు అలా ఓకే అప్లై చేశారా లేదా అని ఒకసారి ఓపెన్ చేస్తే మీరు ఎలా చేశారో నేను చూస్తాను. ఓకే, నేను జస్ట్ అది కింద ఉన్నది పైన పెట్టాను సార్, నేను చూపిస్తా ఒక్క నిమిషం. హ్మ్. అన్నీ ఒకే దాంట్లో అప్లై చేస్తారా? అన్ని ఒక దాంట్లో అప్లై చేశాను అనమాట. ఓపెన్ చేయండి అది సిఎస్ఎస్ ఫైల్. ఎందుకంటే చూసారా ఇక్కడ ఆన్లైన్లో చేశారు కదా పైన లింక్. ఆన్లైన్లో అప్లై చేశారు కదా, స్క్రోల్ చేయండి ఇప్పుడు. అవును సార్. ఉమ్. ఇప్పుడు దీన్నే ఆఫ్లైన్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడమంటున్నాను నేను. ఓకే, ఈ ఆఫ్లైన్లో ఆన్లైన్ ఫైల్స్లో బుక్. ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయండి, ఇండెక్స్ 5.html అని చెప్పి. అందులో ఆ, ఇప్పుడు ఏం చేస్తారంటే లోకల్ నుంచి లైబ్రరీస్ని కాల్ చేసి అలాగే వస్తుందా అవుట్పుట్ లేదు చెక్ చేయండి. కోడ్ అంతా సేమే, బట్ మీరు రిఫర్ చేసేది లోకల్ నుంచి అనమాట. ఓకే సార్, అర్థమైంది. డౌన్లోడ్ చేసారా బూట్ స్ట్రాప్? చేశాను సార్, డౌన్లోడ్ చేశాను.